సో ఇవాళ ఇంటి వెనకాల ఉన్న గార్డెన్లో ఏమేమి వెజిటబుల్ ప్లాంట్స్ ఉన్నాయో చూపిస్తాను. ఇక్కడ ఈ చెట్టు క్యాప్సికమ్ చెట్టు, మీరు ఆల్రెడీ చూస్తే ఇక్కడ ఒక చిన్న క్యాప్సికమ్ పచ్చిమిరపకాయ లాగా ఉంది, బట్ క్యాప్సికమ్ చెట్టు. దెన్ ఇది మన మిర్చి చెట్టు, బాగా కారంగా ఉంటుంది. ఇవి ఎర్రగడ్డలు. సో రెగ్యులర్గా ఇవి కట్ చేసుకుంటూ ఆమ్లెట్లో వాటిలో వేసుకోవచ్చు. ఇవి ఎర్రగడ్డలు, కింద పెద్ద పెద్ద ఉల్లగడ్డలు అంటారు కొన్ని ఊళ్ళలో. ఇవి ఎర్రగడ్డ చెట్లు. ఇక్కడ ఇవి పొటాటోస్. మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ చెట్లని ఒక జాపనీస్ బీటల్స్ అని ఫుల్గా తినేసినాయి. కింద పొటాటోస్ ఉన్నాయి. నేను హార్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ ఈ గ్రీన్గా కనపడుతున్న చెట్టు, ఇది బూడిద గుమ్మడికాయ చెట్టు. చూస్తే చాలా పూలు వచ్చున్నాయి. హోప్ఫుల్లీ విల్ మేక్ సమ్ బూడిద గుమ్మడికాయ బై ది ఎండ్ ఆఫ్ ద సీజన్. బాగా థిక్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ చెట్టు. దెన్ దిస్ ఈజ్ రోజ్ ప్లాంట్. చూసారు కదా, ఫుల్గా బగ్స్ తినేసినాయి. దెన్ దిస్ ఈజ్ బ్లూబెర్రీ. చాలా మంచి చెట్టు ఇది. వింటర్లో కూడా ఆల్ వింటర్ ఇది బయట పెట్టినా కానీ హ్యాపీగా బతుకుతుంది. లాస్ట్ వింటర్ చచ్చిపోయింది అనుకొని బయట వదిలేసాను. ఈ సమ్మర్ రాగానే మంచిగా ఒక 150 గ్రాములు బ్లూబెర్రీస్ వచ్చినాయి ఈ చెట్ల నుంచి. ఈ ఇయర్ చాలా కొత్త కాడలు ఫామ్ అయినాయి. సో దిస్ ఇస్ బ్లూబెర్రీ. నేను ఈ సీజన్లో చాలా ఎక్కువ బ్లూబెర్రీస్ తెచ్చి పెడదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక ఉల్లగడ్డ చూడొచ్చు. ఒక చిన్న ఉల్లగడ్డ కాదు, సారీ, ఆనియన్ ఉంది. ఇక్కడ ఇంకొక ఆనియన్ ఉంది. ఇక్కడ ఒక సన్ఫ్లవర్. దిస్ ఈజ్ సన్ఫ్లవర్. అండ్ దిస్ ఈజ్ మింట్, మన పుదీనా చెట్టు. ఇండియన్ స్టోర్లో పుదీనా ఒక కట్ట కొనాలంటే ఆల్మోస్ట్ $2 ఉంటుంది. ఒక చెట్టు వేసుకొని వెనకాల పెట్టేసామంటే నీళ్ళు కూడా కొట్టక్కర్లేదు, ఆటోమేటిక్గా అదే ఒక వీడ్ లాగా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ మా ఫేమస్ ప్లాంట్ విచ్ ఈజ్ కరేపాకు చెట్టు. చాలా చిన్న ఆకులు ఉన్నాయని అనుకోకండి. గత 10 ఏళ్ళ నుంచి దీన్ని బతికిస్తూ ఉన్నాను. చూసినట్లయితే కింద చిన్న చిన్న చెట్లు ట్విగ్స్ లాగా వచ్చినాయి. ఇది కరేపాకు చెట్టు. కరేపాకు కూడా ఒక కట్ట ఇండియన్ స్టోర్లో కొనాలంటే మినిమం $1 to $2 ఉంటుంది, డిపెండింగ్ అపాన్ వేర్ యూ లివ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దిస్ ఈజ్ టమాటో చెట్టు. చూస్తే ఆల్మోస్ట్ 1 కిలో వరకు వచ్చినాయి టమాటాలు. బట్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ పక్షులు అవి ఉండడం వల్ల టమాటాలు అన్నీ తినేస్తున్నాయి. ఇవాళ మనం ఈ టమాటాలు అన్నీ మెల్లగా కోసేద్దాం. చూస్తే ఇక్కడ మంచి పండిన టమాటాని కూడా తినేసింది. సో లెట్స్ కట్ సమ్ టమాటోస్, ఇంట్లో పెట్టి మాగేద్దాం. టమాటోలు ఓకే. సో ఫైనల్లీ ఇవి మన గార్డెన్లో హార్వెస్ట్ చేసిన టమాటాలు. ఒక